బలూచీస్ ఒక లాంగ్ మార్చ్ రూపంలో ఇస్లామాబాద్కు చేరుకోవడం జరిగింది. వాళ్ళు చాలామంది కస్టోడియల్ డెత్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మిస్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పౌరుల ఫోటోలని ప్రదర్శిస్తూ కూడా వాళ్ళు ఆ విజువల్స్ చూస్తుంటే కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. నిజానికి ఇంటర్నేషనల్ ప్రెస్ కూడా పెద్దగా వాటిని కవర్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. బట్ మీరు ఈవెన్ బలూచ్కి సంబంధించినటువంటి సమస్యల గురించి అక్కడున్న వాళ్ళు సర్హద్ కే ఉస్పార్ మీకు స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ లాంగ్ మార్చ్, బలూచీస్ చేస్తున్నటువంటి లాంగ్ మార్చ్ వివరాలు ఏంటి తెలుపుతారా? అండ్ ఒకవైపు ఇది, ఇంకొక వైపు ఏమో పాకిస్తాన్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో పీటీఐని పూర్తిగా ఐసోలేట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎలక్షన్ కమిషన్, పాకిస్తాన్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పీటీఐకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులందరినీ కూడా ఎవరు కూడా ఎలక్షన్లో పోటీ చేయకుండా నివారిస్తున్నట్టుగా తెలుస్తోంది, ఇంక్లూడింగ్ ఇమ్రాన్ ఖాన్తో సహా. ఈ రెండు అంశాల గురించి, పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల గురించి మీ విశ్లేషణ ఏంటి, వివరాలేంటి? బలూచిస్తాన్ ప్రెసిడెంట్ ఇన్ ఎగ్జైల్ మేడం డాక్టర్ నైలా కాదరీ బలూచ్ నాకు పరిచరితురాలు. ఆవిడతో నేను చాలా సుదీర్ఘంగా చర్చించాను, అంటే ఆఫ్లైన్ కూడాను. ఆవిడ ఉద్దేశం ఏంటంటే బలూచిస్తాన్ అన్నది ఈ భారత భూఖండంలో ఉన్నటువంటి సంస్కృతికి అమ్మమ్మ లాంటిది, ఈవెన్ మొహంజదారో హరప్ప కంటే కూడా పాతది అని ఆవిడ ఉద్దేశం. అది సరే, నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నేను బలూచిస్తాన్లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా వెళ్ళేవారు, అక్కడ ఉన్నటువంటి హింగ్లాజ్ మాత యొక్క విశేషాలు, ఇవన్నీ కూడా ఆవిడతో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా సుదీర్ఘంగా మాట్లాడాను. నేను బలూచిస్తాన్కి సంబంధించి కూడా నాకు మంచి మిత్రులు, కనెక్షన్స్ ఉన్నాయి అక్కడ. బట్ బలూచిస్తాన్లో రెండు విధాల వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అలాగే పష్తూన్స్ కూడా రెండు విధాల పోరాటం చేస్తున్నారు. ఒకటి చట్టబద్ధంగా, డెమోక్రాటిక్గా వాళ్ళ హక్కులను సాధించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బలూచీలు ఏం చేశారంటే బలూచిస్తాన్ నుంచి వాళ్ళు ఇస్లామాబాద్ దాకా లాంగ్ మార్చ్ చేసి వెళ్ళి అక్కడ ఇస్లామాబాద్లో కొరికే చలిలో వాళ్ళు అక్కడ కూర్చొని, వాళ్ళ ధర్నాలో కూర్చొని, వాళ్ళ యొక్క బంధువులు ఎవరైతే వీళ్ళ ఏజెన్సీస్, పాకిస్తానీ ఏజెన్సీస్ ఎత్తుకుపోయారో వాళ్ళ ఫోటోలు అక్కడ పెట్టుకుని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రిని ఎత్తుకుపోయినటువంటి పిల్లలు వాళ్ళు పట్టుకోవడం, అలాగే భర్తను ఎత్తుకుపోయినటువంటి భార్య పట్టుకోవడం, హృదయ విదారకమైనటువంటి ఫొటోస్ మనం అన్ని చూస్తున్నాం. అక్కడ వాళ్ళందరూ 300 పైబడి అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ మా వాళ్ళని మాకు ఇప్పించండి, ఒకవేళ చనిపోతే కానీ ఎక్కడున్నారు, వాళ్ళ శవాలు ఎక్కడ పాతి పెట్టారు అదైనా చెప్పండి మాకు అని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతోంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ కూడా ప్రభుత్వాన్ని సానుకూలంగా స్పందించండి అని చెప్పి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చాలా కర్కశంగా వాళ్ళని వెళ్ళి కిడ్నాప్ చేసి వాళ్ళని గాయబ్ చేస్తున్నారు. కొంతమంది 2-3 సంవత్సరాల తర్వాత కొంతమంది వస్తున్నారు, కానీ చాలా మంది ఎన్ని సంవత్సరాలైనా రాలేనటువంటి పరిస్థితి. సో దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని అణిచివేయడానికి వాళ్ళ బంధువుల ఇళ్లకు వెళ్ళి, బలూచిస్తాన్లో వెళ్ళి, క్వెట్టాలో, మర్దాన్లో, ఇతరత్ర మన కేచ్లో అటువంటి ప్రాంతాల్లో అంతా వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని బెదిరించడము, మీ వాళ్ళని అక్కడ ధర్నా ఆపమనండి లేకపోతే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తామని బెదిరించడము, ఇటువంటి వీడియోస్ కూడా అన్నీ వస్తున్నాయి. అంతేకాదు వీళ్ళ ధర్నా టెంట్కి ఎదురుగా ఒక ఏమంటారంటే మర్డరర్స్, అంటే కూనీ చేసేటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. బలూచీలే వాళ్ళు కూడా, కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది బలూచీలను తీసుకొచ్చి ఈ యొక్క ధర్నాకు ఎదురుగా వాళ్ళు నిలబెట్టడము. రేపటి రోజు ఏదైనా ఘటన జరిగిందంటే కనుక ఇమ్మీడియట్ గా ఆర్మీ వచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఎంతమంది చంపుతారో తెలియదు అటువంటి పరిస్థితి. మెహరాంగ్ బలూచ్ అన్నటువంటి ఒక ఆవిడ, డాక్టర్ మెహరాంగ్ బలూచ్ అని ఒక ఆవిడ అక్కడ ధర్నాలో ఆవిడ కీలక పాత్ర పోషిస్తున్నది. ఆవిడ చాలా ధైర్యంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నది. ఆ స్టేట్మెంట్స్ నిజంగా వాళ్ళ ప్రభుత్వం తట్టుకోలేకుండా ఉన్నది, ఆర్మీ కూడా తట్టుకోలేకుండా ఉన్నది. మరి ఆవిడకి ఎటువంటి ముప్పు వస్తుందో మనకు తెలియదు, కానీ చాలా ధైర్యంగా ఆవిడ పోరాటం చేస్తున్నది. మరి ఇట్లా డెమోక్రాటిక్గా పోరాటం చేస్తున్న వాళ్ళ మీద మీరు కనుక ఇటువంటి చిత్రహింసలు చేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు? గది లేని పరిస్థితుల్లో వాళ్ళు గన్ పట్టుకుంటారు కదా. ఆల్రెడీ బిఎల్ఏ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ప్రతిరోజు కనీసం అంటే ఒకరో ఇద్దరో పాకిస్తాన్ సైనికులను చంపుతూనే ఉన్నారు. కాబట్టి మీరు మరి అది కానప్పుడు కనీసం వీళ్ళ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తే కనీసం కొంచెం డెమోక్రాటిక్గా దాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకోగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు వీళ్లకు స్పేస్ ఇవ్వకపోతే కనుక ఆటోమేటిక్గా వైలెన్స్కే స్పేస్ ఉంటుంది. అదే పరిస్థితి పష్తూన్లో కూడా, పష్తూనిస్తాన్లో కూడా
ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా. అక్కడ మనకు మంజూర్ పష్తీన్ అన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి పెట్టారు. అతను పష్తూన్ తెహఫూజ్ మూవ్మెంట్ PTM అనే ఒక ఉద్యమం తీసుకొస్తున్నాడు. పాకిస్తాన్ చట్టాన్ని ఒప్పుకుంటున్నాడు. పాకిస్తాన్ చట్టం ప్రకారం మాకు హక్కులు రావాలి, మాకు రక్షణ కావాలి, మాకు అలొకేషన్స్ రావాలి, డెవలప్మెంట్ రావాలి, మాకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి అని డిమాండ్ చేస్తున్నాడు. అతన్ని తీసుకెళ్ళి మీరు జైల్లో పడేశారు. ఇంకా మరి ఏమవుతుంది ఆల్టర్నేట్గా? TTP తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు పష్తూన్సే, వాళ్ళు గన్ను తీసుకొని మిమ్మల్ని చంపుతున్నారు. ఎన్ని వందల మంది పాకిస్తాన్ సైనికులను వాళ్ళు చంపారు. అంటే డెమోక్రాటిక్గా అడుగుతున్న సమస్యను కూడా మీరు పరిష్కరించలేరు. సరే, మీరు గన్ను పట్టుకున్న వాళ్ళని ఎలాగో మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో ఒక దగ్గర మీరు వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి కదా. రెండూ అక్కర్లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ప్రజలతో వీళ్ళకి సంబంధం లేదు. పంజాబీలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టడం తప్ప ఆ ప్రజలు వీళ్ళకి అక్కర్లేదు. కాబట్టి రెండు విధాలుగా కూడాను వాళ్ళని హింసిస్తుంది. సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. మనం మాత్రం తప్పకుండా బలూచీల యొక్క ఏవైతే ఆస్పిరేషన్స్ ఉన్నాయో దాన్ని మనం సమర్థించాలి. ఒక సివిలైజేషనల్ ఆస్పెక్ట్గా మనం సమర్థించాలి. సరే, నేను ఈ మాట చెప్పినందుకు చాలా మంది వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నాము, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళని మన చంపుతారు, ఇటువంటివి చాలా స్టేట్మెంట్స్ నేను గతంలో కూడా చూశాను. మనం ఏదో మన దేశంలో కలుపుకోవాలి నేను చెప్పట్లేదు, కానీ పాకిస్తాన్లో వాళ్లకు ఉన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని బయటికి తీసి వాళ్ళు బహుశా వేరే దేశంగా ఏర్పడితే కనుక వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం హింగ్లాజ్ మాత దర్శనం కూడా వెళ్ళగలిగినటువంటి అవకాశాలు వస్తాయి. మనం ఏదో వాళ్ళని కలుపుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలను మాత్రం మనం తప్పకుండా ఖండించాలి. వాళ్ళ సమర్థనగా మనం నిలబడాలి. రైట్. అండ్ ఇక ఈ పాకిస్తాన్ ఎలక్షన్స్లో గొడవ. కరెక్ట్. పాకిస్తాన్ మన తెహ్రీకే ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని ఎలక్షన్లో నిలబడకుండా ఉండాలి అని చెప్పి డీప్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ కావచ్చు, ISI కావచ్చు, సర్వశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కోర్టులను కూడా వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాడుకుంటున్నారు. ఎంతవరకు హింసిస్తున్నారంటే, ఇన్నిసార్లు వాళ్ళు ఎలక్షన్ నిలబడినప్పుడు వాళ్ళకి ఎలక్షన్ సింబల్ బ్యాట్ సింబల్. ఈసారి బ్యాట్ సింబల్ని ఫ్రీజ్ చేసి వాళ్ళకి బ్యాట్ సింబల్ ఇస్తారా, ఏ సింబల్ ఇస్తారో చెప్పట్లేదు. వాళ్ళు ఎలక్షన్స్ ఏమో ఫిబ్రవరి 8వ తారీఖు, కనీసం సింబల్ కూడా తెలియకపోతే వాళ్ళు ఎలా వెళ్తారు? ప్రజలందరికీ ఆల్రెడీ బ్యాట్ సింబల్ అని తెలుసు. కాబట్టి దాన్ని వాళ్ళ యొక్క పాపులారిటీని తగ్గించడానికి, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు పడడానికి అన్ని సర్వశక్తులా ప్రయత్నం చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ 2-3 కాన్స్టిట్యుయెన్సీలో ఆయన అప్లికేషన్ దాఖలు చేస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వీళ్ళు వెళ్తే కనుక సుప్రీంకోర్టు కూడా అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో వస్తుంది, మేము దాన్ని పట్టించుకోమని చెప్పి దాన్ని తిరస్కరించారు. సో మరి ఇతరత్రా కొన్ని సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, షా మహమూద్ ఖురేషీ లాంటి వాళ్ళు, వీళ్ళని కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఆపేస్తుంది. షా మహమూద్ ఖురేషీ యొక్క కుమారుడు కంటెస్ట్ చేస్తే తనను కూడా రిజెక్ట్ చేశారు. సో లిటరల్గా వాళ్ళ సీనియర్ నేతృత్వాన్ని పక్కన పెట్టారు. సో అంటే లిటరల్గా అక్కడ నవాజ్ షరీఫ్ పార్టీ మాత్రమే గెలవాలి అని చెప్పి అక్కడ మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా కూడా ISI చేసి పెట్టింది. ఎందుకంటే నవాజ్ షరీఫ్ని మళ్ళీ ప్రధానమంత్రి చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి అక్కడంతా కూడాను సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ఇమ్రాన్ ఖాన్ సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ కూడా సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టరే అవుతారు. ఎలక్షన్లో నిజంగా పెద్ద పెద్ద బోగస్ అది. వీళ్ళే అతన్ని వచ్చి నువ్వు ప్రైమ్ మినిస్టర్గా టేక్ ఓవర్ చేయని చెప్పుంటే అయిపోయిండేదేమో. ఆ దేశంలో డెమోక్రసీ అనేది ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆ డెమోక్రసీ పేరిట మొత్తం అక్కడ నడిపిస్తున్నదంతా కూడా ఆర్మీ నడిపిస్తున్నది. ఇప్పుడు నీళ్లు వాళ్ళ ముక్కు దాటిపోయింది, వాళ్ళ ఎకానమీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎవరినో కానీ స్కేప్ గోట్ చేయాలి, ప్లస్ కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి మళ్ళీ నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రయత్నంలో PTIని కంప్లీట్గా నొక్కి పడేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆస్కారం లేకుండా ఎలక్షన్లో ఎక్కడ కంటెస్ట్ చేసినా వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితులు వాళ్ళకు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది అబ్సల్యూట్ ఫార్స్, జోక్ ఆఫ్ అ కంట్రీ. ఎనీవే, నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నాడు, చూద్దాం తర్వాత ఏమవుతుందో. ఎనీవే, ఆయన ప్రధాని అయినా కానీ కూడా ISI ఆర్మీ ఏం చెప్తే అదే వినాలి. కాబట్టి మనకు ఎవరు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయినా ఒరిగేది ఏం లేదు. మన యొక్క పాలసీ మనం అలాగే కంటిన్యూ అవుతాము. చూద్దాం, వాళ్ళలో ఏమైనా బుద్ధి కొంచెం ఏమైనా వికసించి వాళ్ళు ఏమైనా మనతోటి సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తే అప్పుడు మనం ఎలా స్పందించాలో అప్పుడు ఆలోచన చేద్దాం. నిజంగా వాళ్ళతో డైరెక్ట్గా మనం నెగోషియేట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఎంతవరకు ఓపెన్ చేయాలో ఎంతవరకు ఓపెన్ చేయకూడదో మనం అప్పుడు నిర్ణయిద్దాం. ఎందుకంటే వాళ్ళని పాకిస్తాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఎవరు. కాబట్టి
చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎలక్షన్ డ్రామా ఏమవుతుందో, ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ డ్రామాలు ఏముంటాయో, వాడు భారతదేశం పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఇవన్నీ కూడా వేచి చూద్దాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.